హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ 5 టైమ్ ఛాంపియన్స్ అయితే ఇప్పుడు మాప్సర్కి మ్యాచ్ ఉంది. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇప్పుడు రాత్రికి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది 7:30కి వాంఖేడే స్టేడియంలో. ముంబై హోమ్ గ్రౌండ్లో అయితే మ్యాచ్ అయితే ఆడుతూ ఉండరు. ఇప్పుడు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైము మన ఆర్సీబీ వాళ్ళు ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో సోల్కొని వచ్చినారు. ಮತ್ತು ముంబై వాళ్ళు ఆర్ఆర్ పైన సోల్కొని వచ్చినారు. ఇద్దరు ఒకే టీం పైన సోల్కొని వచ్చినారు. కానీ ఇప్పుడు ఎవరో ఒకరు మ్యాచ్ గెలలా. చూద్దాము ఎవరు ఆడతారని చెప్పేసి. బాగా ఇదైతే బ్యాటింగ్ పిచ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. వాంఖేడే స్టేడియం అనేది బ్యాటింగ్ పిచ్ అని చెప్పేసి మస్తుగా మన సైడ్ ఆర్సీబీ వాళ్ళు అయితే మంచి ఫామ్లో అయితే ఉండరు బ్యాటింగ్లో. లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యిండ్రి. లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియో ఆఫ్టర్ వీడియో రివ్యూ వీడియోలో చెప్పేదైతే మర్చిపోయింది. మనము యా సిచ్యువేషన్లో ఉంటుంది అని ఆడికి నువ్వు మన బ్యాటింగ్ డెప్త్ ಯಾವ ಥರ ఉంది అని చెప్పేసి చూపించరి. ఎంత 5 వికెట్స్ 100కి లోపల ఉన్నాడే 5 వికెట్స్ ఏమో పడిండ్రి. కానీ మన ఆర్సీబీ వాళ్ళు 200కి అయితే ఎత్తుకొని స్కోర్ని అని చెప్పేసి. వాంఖేడే స్టేడియంలో హై స్కోరింగ్ గేమ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అదే ಥರ అవుతుంది. స్టాట్స్ అంతాను అదే ಥರ ఉంటుంది. టాస్ అయిమిటికి ఎవరే కానీ బౌలింగ్ ఎత్తుకుంటారు. చూద్దాము, ఇన్ కేస్ ఏమైనా ఎవరైనా టాస్ గెలిచి ఇద్దరులో ఎవరైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎత్తుకుంటే అదైతే సర్ప్రైజింగ్గానే ఉంటుంది. టార్గెట్ అయితే మంచి టార్గెట్ అయితే ఇలా ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు ఆడతారో అని చెప్పేసి. మన ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేదైతే నేను ఆర్సీబీలో 2 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. జోకో బెథల్ తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది పిల్ సాల్ట్ జాగాలో. ఇలాంటి పిల్ సాల్ట్ మంచి ప్లేయరే, కానీ వాళ్ళు సద్యానికి అయితే ఫామ్లో లేదు. జోకో బెథల్ అయితే వాంఖేడే స్టేడియంలో మంచి స్టాట్స్ అయితే ఉంది. దాని నుంచి నేను జోకో బెథల్ని తెస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ బౌలర్స్లో వచ్చేదైతే అభినందన్ సింగ్ని కూబెట్టి వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తూ ఉంది. మంగేష్ యాదవ్ అని ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు ఆర్సీబీలో. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది ಯಾವ ಥರ ప్రూవ్ చేసుకోవడానికి అవుతుందా లేదా అని చెప్పేసి. ಮತ್ತು భువనేశ్వర్ కుమారు, జోస్ హేజల్వుడ్ వీళ్ళంతాను సేమ్గానే ఉంటారు. మామూలు లాస్ట్ టైం ఎవరు ఆడినో వాళ్ళే ఉంటారు. ఈ రెండే చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చేస్తారో లేదంటే లేదు మేము ఇదే టీంలోనే ట్రై చేస్తాము ಮತ್ತೆ పిల్సాట్కి ఇంకొక ఛాన్స్ ఇస్తాము అని ఎట్లుంటేనే అది చూసేది అవుతుంది. టాస్ అయ్యేమిటికి తెలుస్తుంది ఏమి అని చెప్పేసి. ಮತ್ತು ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడేదైతే వాళ్ళ దాంట్లోనూ మస్తుగా మంతరనే కదర్గానే టీంలోనే ప్లేయర్స్ అయితే ఉండారు. కానీ ప్రాబ్లం ఏమంటే వాళ్ళ దాంట్లో అర్థం టీము ఫామ్లో అయితే లేదు. వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేదైతే వాళ్ళ దాంట్లోనూ ఏమీ చేంజెస్ ఉండలేదని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ రోహిత్ శర్మ ಮತ್ತು సూర్యకుమార్ యాదవ్ వీళ్ళైతే మంచి ఫామ్లో అయితే ఉండరు వాళ్ళిద్దరూ. ಮತ್ತು రాయల్ రికల్టను వీళ్ళు అంతే మంచి ప్లేయర్లే ఉన్నారు. షెఫ్రాన్ రూథర్ఫర్డ్ అయిని షెఫ్రాన్ రూథర్ఫర్డ్ నుంచి టాప్ ఆర్డర్లో పంపిస్తే బాగుంటుంది ముంబై ఇండియన్స్కి అనిపిస్తుంది. ఎలాంటి మంచి బ్యాటింగ్ స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర. ಮತ್ತು తిలక్ వర్మ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. తిలక్ వర్మ ఫస్ట్ తిరిగా నెక్స్ట్ వస్తారు సూర్యకుమార్ యాదవ్. వీళ్ళే మెయిన్ థ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎలాంటి మంచి బ్యాటింగ్ పిచ్ వాంఖేడే స్టేడియం అనేది. మన ఆర్సీబీలో నాకేలో టీమ్ డేవిడ్ వచ్చేసి ఇప్పుడు మస్తుగా అబ్బరుస్తాడని అనిపిస్తూ ఉంది. ఎలాంటే ముంబైకి ఆడినవాడంతాను హోమ్ టీమ్గా కన్సిడర్ అవుతూ ఉండే టీమ్ డేవిడ్కి. తెలిసి ఉంటుంది ಯಾವ ಥರ ఆడాలా అని చెప్పేసి. ಮತ್ತು కృణాల్ పాండ్యా తెలుసు కదా, బౌన్సర్లు ಯಾವ ಥರ చేస్తాడని చెప్పేసి. హోమ్ టీము కృణాల్ పాండ్యాకి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే ఆడతాడు. అంటే హోమ్ గ్రౌండ్ అంటే వాళ్ళు పుట్టిన జాగా ఆడింటారు. తెలిసి ఉంటుంది ಯಾವ ಥರ అని చెప్పేసి. కృణాల్ పాండ్యాని ಮತ್ತು టీమ్ డేవిడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, మంచి గేమ్ ఆడతారు అని చెప్పేసి. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసేదైతే ఆర్సీబీ ಮತ್ತು ముంబైది టోటల్ మ్యాచెస్ వచ్చి 34 మ్యాచెస్ అయితే ఆడినారు ఆర్సీబీ ಮತ್ತು ముంబై ఇండియన్స్ మధ్యలో. ఆర్సీబీ అయితే 15 టైమ్స్ అయితే విన్ అయింది. ముంబై ఇండియన్స్ అయితే 19 టైమ్స్ అయితే విన్ అయింది. ఈ ಥರ కంపేర్ చేసేదానికి పోతే ముంబై ఇండియన్స్ నుంచి అహెడ్ ఉంటారు. ಮತ್ತು టైడ్ మ్యాచెస్ వచ్చేసి 1 మ్యాచ్ ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఆర్సీబీది 235 అయితే ఉంది. అది ఎవడా జమానాలు అదైతే 2015లో. ఇవంతా ఏమీ మ్యాటర్కి వచ్చేలా జస్ట్ ఒక ఇమాజినేషన్కి అయితే చెప్తాను అంతే. చూద్దాము ఇప్పుడు మాప్సర్కి మ్యాచ్ ಯಾವ ಥರ ఆడతారని చెప్పేసి. ఫుల్ ఆన్ ఎనర్జీ గేమ్ ఇదైతే. బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీది మ్యాచెస్ అయితే అవుతా ఉంది. జస్ట్ 1 డే అయితే గ్యాప్ ఉంది. ಯಾವ ಥರ పాఠం నేర్చుంటారు ఇప్పుడు ఎట్లా ఆడతారు మ్యాచ్ అనేది డిపెండ్ అవుతుంది. ఇవంతా ఒక జస్ట్ ఒక అనాలిసిస్ అంతే. నేనే 8 to 8 మ్యాచెస్ కానీ ఎవరు ఎంత విన్ అయినారు ఏమి అని చెప్పేసి. సరే సిగ్దాము నెక్స్ట్ వీడియోలా. నెక్స్ట్ రివ్యూ వీడియోనే వస్తుంది డైరెక్ట్గా. ఎవరైనా మన తెలుగు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఉండరు వీడియోస్ని, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా ఉండలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఐపీఎల్ది ఇదే ಥರ నా సైడ్ నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. మెయిన్ మ్యాచెస్ ఉన్నా కూడా. ఇంకేముంది మ్యాచ్ గురించి మాట్లాడేదైతే నాకు తెలిసినట్ల పక్క ఆర్సీబీ అయితే రేపు మస్తు స్ట్రాంగ్గా గెలుచుకొని వస్తారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎలాంటి మంచి ఫామ్లో అయితే ఉన్నారు ఆర్సీబీ వాళ్ళు. లాస్ట్ టైము ఆర్ఆర్ పైన ఆడినా కూడా జస్ట్ అదొక బ్యాడ్ డే అయింది అంతే. కానీ ఈ పొద్దు గెలుస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే ಥರ కానీ సిగ్దాము నెక్స్ట్ వీడియోలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.